హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే పర్లేదు బానే ఉన్నాం. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ రాము బండ. మా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఏంటక్కా షూలు ఉతకడంతోటి, సాక్స్‌లు ఉతకడంతోటి స్టార్ట్ చేసావు లాగంటే, ఇవాళ సండే గాబట్టి, సండే అంటే ఏటి చేస్తాం? యూనిఫార్మ్‌లు, షూలు, సాక్సులు ఇవన్నీ ఉతుక్కుంటాం గదా! బ్యాగులు, క్యారేజ్ బ్యాగులు ఇవన్నీని. అదే చేస్తున్నాను నేనును. అయితే మిగతా రోజులైతే ఉదయాన్నే వంట చేసి, వాళ్ళకి రెడీ చేసి, క్యారేజ్ కట్టి పంపిస్తాను. సండే వస్తే మాత్రం అంతకు డబలే ఉంటది. రెస్ట్ తీసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ఒక గంట పడుకోవచ్చు అనుకుంటామా? అస్సలవ్వదు ఫ్రెండ్స్. మామూలు రోజుల్లో అయితే గబగబా స్కూలుకి పంపించేసి, మనం హ్యాపీగా ఉదయం ఒక గంట పని చేసి, వాళ్ళు పంపించేస్తే మిగతాదంతా మనం ఇంట్లో పని చూసుకోవచ్చనమాట. కానీ సండే వస్తే మాత్రం డే అంతా కేటాయించేయాలి. వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళకి మళ్ళీ వంట చేయాలి, సాక్సులు ఉతకాలి, వాళ్ళకి రెడీ చేయాలి, తలస్నానాలు చేపిచ్చాలి. ఎవ్రీథింగ్ అండ్ ఏ టు జెడ్ చేయాలనమాట. అయితే నేను ఇలా పని చేస్తూ ఉంటే నా పాస్ట్ ఒకటి గుర్తొచ్చింది ఫ్రెండ్స్. ఏటంటే మాకు పెళ్ళి ఇష్టం లేకుండా జరిగింది. తర్వాత ఏదోలా అలా గెటిన్ అవుతుంటే పిల్లలు, పిల్లలు కూడా లేట్‌గానే. లేట్ అంటే ఎంతో లేట్ కాదులెండి. ఒక 4 ఇయర్స్ లేట్‌గానే పుట్టారు. అప్పుడైతే ఇంకా బోరు. ఎంత బోరంటే చాలా బోర్ కొట్టేది. ఎంతని అతను డ్యూటీకెళ్ళిపోయేవారు. నేనొక్కదాన్నే ఉండేదాన్ని. చాలా బోర్ కొట్టేది. అయితే మీ 4 ఇయర్స్‌కే నన్నేటనేవారంటే, "నీకింకా పిల్లలు లేరా? ఇంకా పుట్టలేదా? అసలు వాడదానివేనా?" అన్నట్టుగా అనేవారు. ఇంకొకళ్ళైతే, "నువ్వు ఏకంగా అనాథాశ్రమంకెళ్ళావు, పిల్లల్ని పెంచుకోవచ్చు కదా! నేనేదో ఓల్డ్ అయిపోయినట్టు, నాకేదో పెద్ద 10 సంవత్సరాలు బట్టి పిల్లలు పుట్టలేనట్టు" అనేవారు. 4 ఇయర్స్‌కే. తర్వాత నాకు చిన్న వయసులోనే పెళ్ళయింది. కరెక్ట్ టైంకే పిల్లలు పుట్టారు. కాపోతే వాళ్ళు లేటనుకున్నారంతే. తర్వాతేమొచ్చి అనాథాశ్రమంకెళ్ళి పిల్లలు పెంచుకోమన్నారు కదా! తర్వాత నాకిద్దరు మంచి అందమైన చుక్కల్లాంటి పిల్లలు పుట్టారు. నన్ననేవోళ్ళు వాళ్ళే ఈవిడనెందుకన్నానురా అని బాధపడ్డారు తర్వాత. అలాగనమాట. ఏంటంటే జనాలు వాళ్ళ కిందున్న మచ్చలు చూసుకోరు. ఎదుటివారిని ఎంచాలని చూస్తారంతే. వాళ్ళకున్నవి వాళ్ళకుంటాయి. వాళ్ళు మనమనము. కానీ మనల్ని వాళ్ళంటారు. నాకు 4 ఇయర్స్‌కే అలాగ సూటిపోటి మాటలంటే చాలామందికి ఎక్కువ సంవత్సరాలు 10 ఇయర్స్ అలా ఉండవు. పాపం వాళ్ళెన్ని మాటలు పడుతున్నారో. ఇచ్చే దేవుడు బేగా ఇచ్చేస్తే పిల్లలు ఎవరు ఏ మాట పడరు కదా ఫ్రెండ్స్. కానీ దేవుడు ఒకళ్ళకి ముందుగా ఇస్తాడు, ఒకళ్ళకి వెనకనే ఇస్తాడు. ఒకళ్ళకి అందరితో అనిపించుకున్నాక ఇస్తాడనమాట. అది సంగతి. అప్పుడైతే ఇంకా బోరింగ్‌గా ఉండేది. ఏం చేయాలో తోచేది కాదు. ఎక్కడికైనా వర్క్‌కెళ్దామంటే అప్పుడే పెళ్ళయింది. అప్పుడే ఎందుకమ్మా వర్క్ అదని అనేవారు. అలా ఇంట్లోని చాలా బోర్ కొట్టేది. దేవుడు నాకు ఒక్క పిల్లనివ్వి వీళ్ళందరి నోళ్ళు ముయ్యాలి, మూత పడాలి అంటే దేవుడు నాకు మంచిగా పాప, బాబు మంచిగిచ్చాడు. మంచిగా రత్నాల్లాంటి బిడ్డలనిచ్చాడనమాట. ఇంకా తర్వాత మనల్ని ఎవరు ఏమనలేదు. ఎందుకంటే మన దగ్గర లోపం ఉన్నప్పుడే కదా ఎత్తి చూపిస్తారు. అది లోపము కాదు, అది శాపము కాదు. ఒక్కొక్కళ్ళకి ముందుగా పుడతారు, ఒక్కొక్కరికి వెనకన పుడతారు. వాళ్ళ శరీరతత్వం అంతే. అది అర్థం చేసుకోకుండా వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతారు. వాళ్ళు మనం ఏం అనలేం కదా! మనల్ని వాళ్ళు అంటారనమాట. మనం లోకువగా కనిపిస్తాం కదా అందుకు. అయితే ఫ్రెండ్స్ తర్వాత ఆ స్టోరీ ఇంకా కావాలంటే మీకు డీటెయిలింగ్‌గా కావాలంటే చెప్తాను. ఏటయింది ఎలాగా అనేసి. చెప్తాను. మీకు స్టోరీ కావాలంటే దీన్ని వ్యూస్ బట్టి చెప్తాననమాట. దీనికి వ్యూస్ ఎక్కువొచ్చి, లైక్‌లు ఎక్కువొచ్చాయనుకోండి, ఆ స్టోరీ కూడా చెప్తాను.
లేదు నార్మల్‌గానే వచ్చాయనుకోండి చెప్పననమాట. అయితే ఇలా చేస్తుంటే మా వారన్నారు, మనము బయటికెళ్ళాలి, బేగా క్లీన్ చేసేసుకో బయటికెళ్ళాలి. మా మా వీధిలో వాళ్ళది ఒక ఫంక్షన్ ఉందనమాట. వెళ్ళాలి అంటే, సరే అనేసి చేసుకుంటున్నాను. ఈరోజు వంట పని తప్పింది. లేపోతే వంట కూడా చెయ్యాలి. ఈ ఒక పూట వంట పని తప్పినట్టు. ఈ సూలుతికేసి పిల్లలకి తలస్నానాలయ్యి చేసి, ఆ గిన్నెలు తోమేసి, అవన్నీ ఆరబెట్టి, అయన్నీ చేసిన తర్వాత ఇంకా చేస్తూనే ఉన్నాను. అన్నారనమాట, "మనం ఫంక్షన్‌కెళ్తున్నాము రెడీగా ఉండు" అనేసి. సరేలే ముందుగానే చెప్పావు. వంట పని తప్పిందబ్బా అనుకున్నాననమాట. లేపోతే పెద్ద విచిత్రమేం కాదు. వండేస్తాం, ఇంత పని చేసినోళ్ళం, ఆ వంట వండలేం ఏటి గాని. ఒకరోజు తప్పుతది, ఒక పూట తప్పుతది, రెండో పూట తప్పదు కదా ఎలాగో. అలాగా సరేలే అనుకున్నాను. హ్యాపీగా బయటకి కూడా వెళ్ళొచ్చు కదా! అలా ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా! అలా అనుకోని సరే అయితే అనేసి పిల్లలకి టిఫిన్‌లు పెట్టేసి, వాళ్ళకి స్నానాలవి చేసి, నేను ఇవన్నీ చేసుకోబోతప్పటికి అరౌండ్ 12 అయిపోయిందనమాట. ఇప్పుడైతే పనంతా చేసుకొని బయలుదేరామనమాట. అందరం బయలుదేరి ముందు ఒక దగ్గరికొచ్చాము. పార్క్‌కనొచ్చాము. ఇంట్లో పనంతా చేసుకొని పార్క్‌కనొచ్చి ఇప్పుడు బయలుదేరాము. ఇదే ఫంక్షన్ హాల్ అనమాట. చాలా బావుంది. 4 ఫ్లోర్‌లు. కింద ఫ్లోర్ అనమాట ఇది. ఫోటో తీసుకోవడానికి వెళ్దాం అనుకున్నాము. అక్కడ చాలా క్రౌడ్ ఉంది. మళ్ళీ వచ్చాక వెళ్దాము. అందులో టైం కూడా అయిపోయింది. 1:30 అలా అయిపోయింది. పిల్లలకి ఆకలేస్తుంది కదా అని వెళ్ళామన్నమాట. బిర్యానీ అయితే చాలా బాగుంది. అన్ని ఐటమ్స్ బాగున్నాయి. బిర్యానీ, చికెను, మటను అండ్ ఫ్రైడ్ రైసు అండ్ అన్నీ చాలా బాగున్నాయి. పిల్లలు మేమందరం బాగా తిన్నాము. బాగుంది ఫుడ్డు. అక్కడ నాకు తెలిసినోళ్ళు ఉన్నారనమాట. అందరూ తెలిసినోళ్ళే. కానీ వీడియోలో రారు కదా ఎవరును. అయితే వీడియో తీస్తుంటే చూస్తున్నారనమాట. అదే నవ్వుతున్నాను. చూస్తున్నారు, వీడియో తీసుకుంటున్నారు అన్నట్టుగాన. అయితే వంటలైతే మాత్రం చాలా బాగున్నాయి. ఇగో 4th ఫ్లోర్ అనమాట. పైనుంచి చూస్తే వ్యూ చాలా బాగుంది. చూడండి ఇదంతానా హైవే పక్కన అనమాట. చాలా బాగుంది. కొంచెం మా ఇంటికి కొంచెం దగ్గరగానే, కొంచెం ముందుకెళ్తే మా ఇల్లు వచ్చేస్తుంది. ఇక్కడైతే ఐస్ క్రీమ్ తినిపిస్తున్నారు. పైన ఉన్నామన్నమాట మేము 4th ఫ్లోర్లో. ఐస్ క్రీమ్ తినిపిస్తూనేమో పాపకి ఐస్ క్రీమ్ తినిపిస్తున్నారు. నేనేమో ఇవన్నీ తీస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి కిందకు చూస్తే ఎంత బాగుందో చూడండి. ఆ మొక్కలు అవన్నీ చాలా బాగుందన్నమాట. ఇలా బయటకు వస్తే కొంచెం బాగుంటుంది. ప్రాణం హాయిగా ఉన్నట్టు ఉంటుంది. కానీ ప్రతిసారి వస్తే మనకు బిల్లు వాసిపోద్ది అనమాట. ఇక్కడైతే నేనైతే ఐస్ క్రీమ్ తింటున్నాను. మా పిల్లలు తినేసారు ఆల్రెడీ. ఇక్కడ ఐస్ క్రీమ్ తింటున్నాను. మా వారేమో ఈడు రాయించడానికి వెళ్ళారనమాట. అతను ఈడు రాయిస్తుంటే నేను ఇక్కడ ఐస్ క్రీమ్ తింటున్నాను. అది తినలేకపోయాను, ఎందుకంటే కూలింగ్ కదా, పళ్ళు జుమ్మని లాగుతున్నాయి. కానీ ఏదో తినాలి ఉంటుంది కదా, అలా తింటున్నాను. ఇవన్నీ తినేసాక అతను ఈడు రాసాక మేము ఇంకింటికి బయలుదేరిపోయామన్నమాట. లిఫ్ట్లో ఉన్నామన్నమాట. ఇప్పుడు లిఫ్ట్లోంచి వెళ్ళిపోతున్నాము ఇంటికి. అయితే ఫ్రెండ్స్, మా వీడియో కానీ మన స్టోరీ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి.